దేశంలోకి నిత్యం జరుగుతున్నటువంటి అక్రమ వలసలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఇమిగ్రేషన్ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ బిల్లు ఇప్పటికే పార్లమెంట్లో కూడా పాస్ అయింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలేంటి, గతంలో ఉన్నటువంటి ఇమిగ్రేషన్ లాకు దీనికి మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉంది, దీని ద్వారా నిజంగానే అక్రమ వలసలను అరికట్టేందుకు అవకాశం ఉందా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మనం చూసాం పార్లమెంట్లో కొత్త ఇమిగ్రేషన్ చట్టం వచ్చింది. ఏంటి అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటి? సార్, ఇది శ్రవణ్ గారు, ఇప్పుడు ఇది ఇమిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ యాక్ట్ 2025 అని చెప్పి ఇప్పుడు కొత్త ఒక బిల్లు పాస్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఇది ఎందుకు అంటే, ఇది అక్రమదారుల్లో వచ్చే ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే వలసదారులు ఎవరైతే అక్రమంగా దారుల్లో వస్తున్నారో, ముఖ్యంగా మనం చూసుకుంటే ఇవాళ రోజు వెస్ట్ బెంగాల్లో రోహింగ్యాలు కానీ ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు కేటగిరీస్. సో అలాంటి ఇల్లీగల్ అండ్ పాకిస్తాన్ నుంచి వచ్చే చొరబడే ముఖ్యంగా టెర్రరిస్టులు కానీ అలాంటి వాళ్ళు కూడా కాశ్మీర్లో వచ్చి ఉంటాము. ఇలాంటివి మనం చాలా చూసాము ఇప్పటికే ఇలాంటి ఉదంతాలు. సో ఇలాంటి వాటికి చెక్ పెడతానికి ఇవాళ రోజు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక అద్భుతమైన ఈ బిల్ తీసుకురావడం అయ్యింది. ఎందుకంటే ఈ బిల్లు తీసుకురావడం వల్ల ఏంటంటే, పాత బిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫారినర్స్ యాక్ట్ పాత బిల్స్ కూడా ఉన్నాయి మనకి. చూసుకుంటే పాస్పోర్ట్ యాక్ట్ ఆఫ్ 1920, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939, అలానే ద ఫారినర్స్ యాక్ట్ ఆఫ్ 1946 అండ్ 2000 ఇమిగ్రేషన్ అని చెప్పి ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నిటిని రిపీల్ చేసేస్తున్నారు. అంటే ఈ యొక్క యాక్ట్తో, ఇప్పుడు ఈ కొత్త ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025తో ఈ పాత యాక్ట్స్ని రిపీల్ చేస్తూ అందులో ఉన్న లోపాలని ఈ బిల్లులో సవరిస్తున్నారు అనమాట. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ని రోజులు మనకు ఒక క్లారిటీగా ఒక్కొక్క వీసాని కేటగరైజ్ చేస్తూ అసలు వచ్చే వ్యక్తులు, ఫారెన్ నుంచి వచ్చే వ్యక్తులని రకరకాల విధంగా వాళ్ళని కేటగరైజ్ చేస్తూ విడమర్చి వాళ్ళని ఒక్కొక్క కేటగిరీలో చూసే విధంగా అలాంటి ప్రక్రియ లేదు. కానీ ఇప్పుడు ఇవాళ రోజు ఈ బిల్లులో సింపుల్గా చెప్పాలంటే 6 కేటగిరీస్ ఆఫ్ వీసాస్ని పెట్టడం జరిగింది ఫారినర్స్కి. సో అందులో ఒకళ్ళు ఏంటంటే టూరిస్టులు, రెండోది స్టూడెంట్స్, మూడోది స్కిల్డ్ వర్కర్స్. ఇప్పుడు మనకు అమెరికాకి మన వాళ్ళు వెళ్తుంటే H1B వీసా మీద స్కిల్డ్ వర్కర్ వీసానే కదా, స్టూడెంట్స్ వీసా స్కిల్డ్ వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా ఏమో F1 అంటాం అమెరికాకి వెళ్తే, H1B ఏమో స్కిల్డ్ వర్కర్ వీసా. అట్లానే మన దేశంలో కూడా ఇప్పుడు టూరిస్ట్ వీసా, స్టూడెంట్స్ వీసా, స్కిల్డ్ వర్కర్ వీసా, బిజినెస్ విజిటర్స్ వీసా, రెఫ్యూజీస్ అంటే ఇక శరణార్థులు వాళ్ళు, అసైలమ్ సీకర్స్ అంటే సేమ్ థింగ్, శరణార్థులు ఎవరైతే వాళ్ళ దేశంలో నుంచి వెలివేయబడితే మన దేశంలో తలదాచుకోవడానికి వచ్చే అసైలమ్ సీకర్స్. అంటే కొందరు ఫారినర్స్ చాలామంది ఉన్నారు మనకి, కొందరు వాళ్ళు ఏంటంటే వాళ్ళ దేశంలో బహిష్కరించబడతారు, వాళ్ళకి మన దేశంలో వాళ్ళకి అసైలమ్ దొరుకుతుంది. సో అలాంటి వాళ్ళు, ప్లస్ ఇలా ఇంకా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనే వాళ్ళని మాత్రం అది కూడా ఒక కేటగిరీ పెడతాం జరిగింది. సో ఎవరైతే ఆ కేటగిరీ ఏంటంటే, ఎవరైతే ఇల్లీగల్గా వితౌట్ ఎనీ వ్యాలిడ్ పాస్పోర్ట్ లేకపోతే ఫేక్ పాస్పోర్ట్స్ ద్వారా మన దేశంలోకి వస్తే అలాంటి వాళ్ళని కూడా ఒక కేటగిరీలో పెట్టి వాళ్ళని దేశం నుంచి ఇమీడియట్గా పంపించేయడము, డిపోర్ట్ చేయడము, బ్లాక్ లిస్ట్ చేయడము, ఇలాంటి వాటికి సో అది చేస్తారన్నమాట. సో ఇట్లా 6 పైన కేటగిరీస్ ఇప్పుడు ఇందులో వివరించబడ్డాయి. సో వీటి వల్ల ఏంటంటే ఈ స్టూడెంట్స్కి, టూరిస్టులకి, స్కిల్డ్ వర్కర్స్కి, బిజినెస్ విజిటర్స్కి ఇలాంటి వాళ్ళకి వీసా ప్రొసీజర్ కూడా ఇంకా చాలా ఈజీ అయింది. అంటే ఇంకా ఇదివరకు కంటే కూడా ఇప్పుడు ఇంకా ఈజీగా చేయడం జరిగింది వాళ్ళకి వీసాలు. అంటే ఎవరైతే నిజంగా జెన్యూన్ కాస్ట్తో మన ఇండియాకి వచ్చి కొద్దిగా వాళ్ళ పని పరంగా కానీ, లేకపోతే చదువు పరంగా కానీ, లేకపోతే బిజినెస్ పరంగా కానీ, లేకపోతే టూరిస్ట్ వీసా పరంగా కానీ వద్దాం అనుకుంటున్నారు జెన్యూన్గా, వాళ్ళకి ఇంకా ఈజీగా సుఖప్రాయంగా చేయడం జరిగింది ఈ యాక్ట్ ద్వారా. అదేవిధంగా ఎవరైతే ఇల్లీగల్గా వద్దాం అనుకుంటున్నారో, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళకేమో టఫ్గా ఇంకా చాలా గట్టి చట్టములు, లేకపోతే ఇలాంటి చొరబడితే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒకవేళ పట్టుబడితే 10 ఏళ్ల పైన జైలు శిక్షలు, లేకపోతే వాళ్ళని ఇమీడియట్గా దేశం నుంచి బయట పంపించడం, హెవీ ఫైన్స్, సో ఇలాంటివన్నీ కూడా పెడతాం జరుగుతుంది. అంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి చట్టాలు చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలకు మెయిన్గా డిఫరెన్స్ ఏంటి? ఓన్లీ ఈ అక్రమ వలసదారులను అరికట్టడమే మెయిన్ ఉద్దేశమా, లేదంటే మిగతా సంబంధించి స్టూడెంట్స్ సంబంధించి వాటిలో కూడా మెయిన్గా మార్పులు చేస్తారు? నేను అదే చెప్తున్నాను క్లియర్గా. ఇప్పుడు టూరిస్టులు, స్టూడెంట్స్, స్కిల్డ్ వర్కర్స్, బిజినెస్ విజిటింగ్స్ వీసాస్ ఇవన్నీ చాలా సుఖప్రదంగా అండ్ ఈజీగా చేస్తున్నారు ఇప్పుడు. సో ఆ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోయింది. అలాంటి వాళ్ళకి ఇప్పుడు వీసాలు దొరకడం, మన ఇండియన్ వీసా దొరకడం చాలా ఈజీ అనమాట. అదే ఈ రెఫ్యూజీస్ కానీ, అసైలమ్ సీకర్స్ కానీ వీళ్ళకి ఏంటంటే అసలు వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద వస్తున్నారు, అసలు వాళ్ళ కాస్ట్ జెన్యూనా కదా, నిజంగానే వాళ్ళ దేశంలో వాళ్ళు బహిష్కరించబడ్డారా, అసలు వచ్చిన ఉద్దేశాలు ఏంటి అవి చూసుకొని వాళ్ళని కొద్దిగా ఎక్కువగా స్క్రూటినీ చేయడం, అంటే జాగ్రత్తగా స్క్రూటినీ చేయడం చాలా ఇంపార్టెంట్ అది. సో జాగ్రత్తగా స్క్రూటినీ చేసి దాని ప్రకారంగా వాళ్ళకి ఆ వీసాలు ఇస్తారు, ఎవరికి అసైలమ్ సీకర్స్కి అండ్ ఈ రిఫ్యూజీస్కి. అది అండ్ ఇంకా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి అంటారా ఇంకా
ఖచ్చితంగా వాళ్ళని దేశంలో చొరబడినివ్వము, వాళ్ళని అసలు రాకుండా బ్లాక్ చేయడానికి ఇంకా మంచి గట్టితరమైన నిర్దిష్టమైన చట్టాలు తీసుకొద్దామని వాళ్ళ పరంగా అది చూస్తున్నారు అనమాట. సో అంటే ఆల్రెడీ ఇప్పటికే ఒక వాదన ఏంటంటే ఆల్రెడీ చాలామంది కూడా మన ఇండియాలో ఉన్నారు అక్రమ వలసదారులు. సో వాళ్ళని కూడా ఏరివేసేటువంటి ప్రక్రియ దీని ద్వారా జరుగుతుందా ఎట్లా? 100%. ఇప్పుడు ఆల్రెడీ మనకి సిటిజన్ యాక్ట్ ఏదైతే ఉందో సిఏఏ, దాని పరంగా అది తెచ్చిందే ఇట్లా అక్రమ వలసదారులు లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళని ఏరిపారడానికి తీసుకొచ్చారు. సో దానికి ఇది అనుసంధానం చేస్తూ ఈ కొత్త ఇమిగ్రేషన్ ఫారినర్స్ యాక్ట్ 2025 కూడా అనుసంధానం చేస్తూ ఇంకా ఈ 2 యాక్ట్స్ కలిపి ఇలాంటి అక్రమ వలసదారుల్ని, అక్రమంగా మన దేశంలో చొరబడ్డ టెర్రరిస్టులను కానీ ఇతరత్ర వాళ్ళు ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళందరినీ ఏరిపడడానికి కూడా ఇది ఒక మంచి యాక్ట్, ఒక మంచి బిల్ అనే మనం అనుకోవచ్చు. ఓకే, అంటే దీంట్లో ఏమైనా అక్రమంగా ఉంటున్న వాళ్ళని జైలు శిక్ష విధించడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? 100% అండి. వాళ్ళు ఫస్ట్ టైం పట్టుబడితే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ మీద ఫైన్లు విధించి వాళ్ళని ఇమీడియట్గా పంపించేయడానికి, డిపోర్ట్ చేయడానికి, ప్లస్ వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయడానికి ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ వాళ్ళు చొరబడడానికి ట్రై చేస్తే అక్రమదారులు, అప్పుడు ఈసారి మాత్రం వాళ్ళకి 10 ఏళ్ళ పైన జైలు శిక్ష పడే ఛాన్సులు కూడా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు ఇంకా కొన్ని ఫీచర్స్ ఏంటంటే ఈ యాక్ట్లో, కొత్త యాక్ట్లో ఎవరైతే ఫారినర్స్ వస్తున్నారో వాళ్ళు రాగానే ఇమీడియట్గా ఎవరికి వారికే సపరేట్గా ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసర్ని నియమించబడుతుంది. ఇదివరకు పాత యాక్ట్స్ ప్రకారం ఏంటంటే ఫారినర్స్ ఎవరైనా వస్తే వాళ్ళు జస్ట్ ఒకసారి ఇండియన్ ఎంబసీకి ఒకసారి ఇన్ఫార్మ్ చేయాలి. దాని తర్వాత వాళ్ళు ఇంకా విచలవిడిగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, ఒక లెక్కపత్రం లేదు. వీసా ఎన్ని రోజులు పరిమితి అంటే వాళ్ళు అంతకంటే ఎక్కువ రోజులు కూడా ఉండిపోయే ఛాన్సులు ఉంటాయి. మామూలు విజిటింగ్ వీసా మీద వచ్చిన ఫారినర్స్ కూడా ఇల్లీగల్గా కూడా చాలా ఎక్కువ రోజులు, అంటే వాళ్ళకి ఇచ్చిన పరిమితి రోజుల కంటే కూడా ఇంకా ఎక్కువగా కూడా ఉండటం జరుగుతుంది ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు ఈ కొత్త యాక్ట్ ద్వారా ఏమవుతుందంటే ఏ ఫారినర్ అయినా సరే విత్ ఇన్ 180 days వరకే ఒక వీసా వస్తుంది, విజిటింగ్ వీసా. ఆ 180 days వరకే వాళ్ళు ఉండగలుగుతారు. ఒకవేళ వాళ్ళ స్టే ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటే, అంటే 180 రోజుల కంటే కూడా ఎక్కువ ఉందాం అనుకుంటే వాళ్ళు వచ్చిన 14 రోజుల లోపలే ఆ సదరు అప్లికేషన్ పెట్టుకోవాలి. వాళ్ళు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయాలి ఆ రిజిస్ట్రేషన్ ఇమిగ్రేషన్ ఆఫీసర్కి. అండ్ ప్రతి ఫారినర్కి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసర్ని కూడా ఇందులో నియమించబడుతుంది. ఇదివరకు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు. సో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసరు ఈ పలానా ఫారినర్ మన ఇండియాకి విజిటింగ్ మీదనో, బిజినెస్ వీసా పరంగానో, చదువు పరంగా దేనికో వస్తున్నారో వాళ్ళ ట్రాకింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అసలు వాళ్ళు ఎన్ని రోజులు ఉంటున్నారు ఏంటి, వాళ్ళ యొక్క కార్యాచరణ ఎలా ఉంటుంది ఏంటి, అన్నీ ఒక ట్రాకింగ్ లాగా చూసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి కొత్త నిబంధనలు అన్నీ తీసుకురావడం వల్ల అది మన దేశ భద్రతకి మరియు సెక్యూరిటీకి కూడా పనిచేస్తుంది మంచిగా, అండ్ సమగ్రతను కూడా కాపాడగలుగుతుంది. ఓకే, అంటే ఈ నేపథ్యంలో అంటే ఈ బిల్లు పాస్ అయ్యేటువంటి క్రమంలో కూడా కొన్ని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయి. సో వాళ్ళకి మెయిన్గా ఉన్నటువంటి అలిగేషన్స్ ఏంటి, వాళ్ళు చేసేటువంటి అలిగేషన్? ప్రతిపక్షాలు అన్నాక ఇంకా ప్రతిసారి ఏదో ఒకటి ఎలిగేషన్స్ చేస్తూనే ఉంటారండి. కాకపోతే ఏంటంటే ఇందులో మనం ఇక్కడ చూడాల్సింది, ఇక్కడ ప్రతిపక్షాలు, వామపక్షాలు, స్వపక్షాలను కాకుండా దేశ సమగ్రతకి ఏది ఇంపార్టెంట్, ఒక దేశ డిఫెన్స్ సిస్టమ్కి ఏది ఇంపార్టెంట్, ఒక దేశ భద్రతకి ఏది ఇంపార్టెంట్, దాని పరంగా ఓవరాల్గా జనాలందరికీ ఏదైతే మంచిదో ఆ పరంగా అలాంటి బిల్స్ పాస్ అయ్యే విధంగా ఏ పక్షమైనా సరే, ఎటువంటి పార్టీ అయినా సరే ఆలోచించాలి. సో ఇవాళ రోజు ఇలాంటి మంచి ఇమిగ్రేషన్ ఫారినర్స్ యాక్ట్ 2025 వస్తున్నప్పుడు దాన్ని ప్రతిపక్షాలు ఇంకా దాన్ని ఆమోదించి దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి పైనుంచి ఇలాంటి అపోజిషన్లు క్రిటిసైజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా బాధాకరం. కానీ నేనేమంటున్నానంటే ఇది ఒక మంచి, చాలా ఒక ల్యాండ్ మార్క్ బిల్ అనే చెప్పాలి. దీనివల్ల ఇవాళ రోజు మన దేశంలో ఉన్న అక్రమ వలసదారులు కానీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇలాంటి వాళ్ళు కానీ, టెర్రరిస్టులు కానీ, ఇలాంటి వాళ్ళందరినీ ఏరిపారేయడానికి, మన దేశ సమగ్రతని, దేశ భవిష్యత్తుని కాపాడుకునే విధంగా ఈ బిల్లు పనికొస్తుందని అందరూ భావిస్తున్నారు. అండ్ ఖచ్చితంగా అదే జరుగుతుంది కూడా. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొత్తగా వచ్చినటువంటి ఈ ఇమిగ్రేషన్ లా ద్వారా ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి వలసదారులు కానివ్వండి, ఆల్రెడీ ఉన్నటువంటి ఎవరైతే అక్రమంగా వచ్చి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏరివేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. సో అంతేకాకుండా ఎవరైనా అక్రమంగా వస్తే మాత్రం మొదటిసారి పట్టుబడితే వాళ్ళకు ఫైన్గా విధించేటువంటి అవకాశం ఉంటుంది. మరోసారి పట్టుబడితే వాళ్ళకు 10 ఏళ్ల కాలం పాటు కూడా శిక్ష విధించేటువంటి అవకాశాలు ఈ కొత్త బిల్లులో ఉన్నాయని కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొత్తగా తీసుకొచ్చినట్టు ఈ చట్టం ద్వారా అక్రమ వలసలను నిరోధించేందుకు మార్గం సుగమమైనది కూడా ఆయన అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.